నమస్తే శర్మ గారు. నమస్కారం. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? మీరు అనసూయ గారు అనేటువంటి ఆ గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. అవునా నిజమా? రీసెంట్గా కూడా అనసూయ గారు చెప్పారు తను ఫ్యాన్స్ అనేటువంటివి ఇష్టం ఉండవు. అయిందా? బాగైందా? మిమ్మల్ని మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీరు మ్యారేజ్ అయింది, మీకు బాబు ఉన్నారని చెప్తున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే అలా గలీజ్గా ఏం మాట్లాడలేదండి, కొన్ని ఎడిటింగ్ చేసి అలా చేశారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? పూర్తి స్థాయి కూడా కాదు. ఇక్కడ అనసూయ గారు చెప్పుకుంటే మేము అనసూయ గారు ఏది చెప్తే అది ఫాలో అవుతాం. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఆమె మిమ్మల్ని మొహం ముందటనే చీ కొట్టినట్టుగా అన్నట్టు డైరెక్ట్ అడుగుతా, మీ ఇంట్లో అందచందాలు అనేటువంటివి కేవలము చీరలలో ఉండవు. ఏమిటండి మీరు మాట్లాడేది? చీరలో అందంగా కనిపించరు, మిగతా వాటిలో అందంగా కనిపిస్తారు అని అంటున్నారు. అంతేగా అంతేగా ఒక ఫ్యాషన్ గా స్టైలిష్ గా అందంగా ఉండరా? కొబ్బరి నూనె పెట్టుకొని బొట్టు అంతకుముందు ఉండేది కానీ టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, కాలం చదువుతుంది. ఒక స్టైలిష్ గా ఒక యాంకర్ కూడా, ఒక హీరోయిన్ ఎలా స్టైల్ గా ఉంటుందో యాంకర్ కూడా స్టైల్ గా ఉండొచ్చు నిరూపించారు. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు. కోఆపరేట్ అవడానికి కారణం అనసూయ ఒక కారణం. ఎస్, అనసూయ గారి యాంకరింగ్ ఒక కారణం. అవును, ఒక కారణం. అందులో రోజా గారి నవ్వు కారణం. రోజా గారి స్మైలింగ్ చూడడానికి జబర్దస్త్ చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. పిచ్చి అంటున్నారు తెలుసా జనాలందరూ.